హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం హెచ్డిఎల్సి తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షను చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిట్ పేపర్ లీక్ అయిందని ధర్నా నిర్వహిస్తే వారిపై నిరంకుశంగా లాఠీచార్జ్ ఢిల్లీ పోలీసులు చేయడం దారుణమని, వెంటనే విద్యార్థులపైన నమోదు చేసిన కేసులను విత్డ్రా చేసి కేంద్ర ధర్మేంద్ర సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారితో పాటు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ, విద్యార్థులపై కేసులు పెట్టి బనాయించడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. We want justice. We want justice. We want justice. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. Student power, nation power. Student power, nation power. We want. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఇచ్చిన పిలుపు మేరకు నేడు కాకతీయ యూనివర్సిటీలోని హెచ్డిఎల్సి ప్రాంగణం ముందు విద్యార్థులు మరియు టీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎంతో కష్టపడి చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరిగింది. నీట్ పేపర్ లీక్ చేయడం వల్ల చాలా మంది పేద విద్యార్థులు కష్టపడి మొదటి విడత బ్రహ్మాండంగా రాసి రెండో విడతలో వారి యొక్క ర్యాంకులు కోల్పోయి వారి జీవితాలను ఆగం చేసుకోవడం జరిగింది. మరి ఈ నీట్ లీక్ పేపర్ వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకు మరి వ్యతిరేకంగా పోలీసు వారితో లాఠీచార్జ్ చేసి చాలా వేల మంది విద్యార్థుల్ని గాయపరచడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మేము కూడా ఈరోజు వారి సంఘీభావం తెలుపుతూ ఈ ధర్నాను నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని గత నెల రోజులుగా విద్యార్థులు మరి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వము పట్టించుకోకుండా మరి వారిని అణిచివేసే ధోరణితోటి ముందుకెళ్లడం జరుగుతుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో మరియు మిగతా అన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ నిరాహార దీక్షలు ప్రారంభించినాం. మేము కూడా వారికి తోడుగా సంఘీభావంగా ఉంటామని ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి 22 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే అన్యాయంగా అక్రమంగా చనిపోయింది ఆ బాధ్యత మీరు కాదా? అప్పుడు వహించరెందుకు? ఒక అమ్మాయి మరి చనిపోతే జాబ్స్ వస్తలేవని చనిపోతే ఆ అమ్మాయి కనీసానికి ప్రవళిక అనే అమ్మాయి కనీసానికి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కూడా లేదని చెప్పిండు. అయ్యా, మీరు ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి ప్రేమ పేరుతోటి లీకేజ్లు ఇచ్చుకుంటా ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ని అసెస్మెంట్ చేసే విధంగా మీరు మాట్లాడిండు. కేటీఆర్, నీకు దమ్ము ఉంటే ఈ రోజు అప్పుడు మీరున్నటువంటి మీ గవర్నమెంట్ లో మరి పల్లి పుట్నాలకు అమ్ముకునే విధంగా ఆ రోజు పేపర్ లీకేజ్లు టీజీపీఎస్ లో జరిగినాయి. సిగ్గుందా ఈ రోజు నిరుద్యోగ సభ విద్యార్థులను మళ్ళా ఒకసారి అన్యాయం చేయడానికి మీరు వస్తున్నారా అని అడుగుతున్నా. అందుకోసమే ఈ రాష్ట్రంలో విద్య సక్రమంగా జరగాలంటే, ఈ రాష్ట్రంలో వైద్య వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే ఒక అమ్మలాగా ఒక తల్లిలాగా ఈ రోజు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు మనకు పాంచజన్యం అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం అందియడానికి ఈ రోజు కవితమ్మ గారు ముందుకొస్తున్నది. ఈ జంజి యువతను మరి కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో కవితమ్మ ఈ జంజి యువతను కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో మరి జంజి యువతకు అందరికి కూడా మద్దతుగా నిలిచి ఈ రోజు